నెల్లూరు జిల్లా వెడవలూరు మండలం రామతీర్థం గ్రామంలోని బీచ్ నందు ఎంపీడీఓ నగేష్ కుమారి, సర్పంచ్ సృజన ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే సందర్భంగా మండల అధికారులు గ్రామస్తులతో కలిసి బీచ్ నందు పేరుకుపోయిన ప్లాస్టిక్ మరియు చెత్తను క్లీన్ చేశారు. ఈ కార్యక్రమానికి స్వామినాథన్ ఫౌండేషన్ 100 శతాబ్దాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ప్రభుత్వ అధికారులతో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎంపీడీఓ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సహకరించిన ట్రీ ఫౌండేషన్, సాగరమిత్ర ఫౌండేషన్ వారికి మరియు గ్రామస్తులకి ధన్యవాదాలు తెలిపారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమం కొరకు సమాధానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పాన్ని కట్టుబడి ఉంటానని ఈరోజు ప్రతి నెల 3వ శనివారం చేపట్టే స్వచ్ఛాంధ్ర స్వచ్ఛతా కార్యక్రమంలో భాగంగా ఈరోజు మరీ ప్రత్యేకంగా ఇంటర్నేషనల్ కోస్టల్ క్లీనప్ డే కావడంతో మనకు 2 స్వచ్ఛంద సంస్థలు కూడా తోడ్పాటు ఇవ్వడంతో మనం ఈ రామతీర్థం బీచ్ నందు క్లీనింగ్ ప్రాసెస్ చేపట్టడం జరిగింది. అయితే ఇక్కడ చాలామంది సింగిల్ యూజ్ ప్లాస్టిక్ అదంతా కూడా బయట పడేయడం ఎలా పడితే అలా, దాన్ని అందరం కూడా అంటే ఈరోజు స్టూడెంట్స్ నుండి స్వచ్ఛంద సంస్థలు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ సిబ్బంది అందరూ కూడా కలిసి ఈరోజు వాటిని క్లీనప్ చేశాము. ఇదే విధంగా మనము ప్రతి నెల కూడా ఒక రోజు ఈ కార్యక్రమం ఇక్కడ పెట్టుకుంటాము. అట్లాగే సర్పంచ్ గారి సౌజన్యం, మనకి ఇప్పుడే ఒక మేనేజర్ గారు కూడా మాట్లాడారు, తరంగ రిసార్ట్స్ వాళ్ళు కూడా తోడ్పాటు అందిస్తామని ఇక్కడ డస్ట్బిన్లు అవి పెట్టడం జరుగుతుంది. సో ఎవ్రీ మంత్ ఒక రోజు దీనికోసం కేటాయిస్తాము. మా శానిటేషన్ సిబ్బంది తరపు నుండి ప్రతిరోజు కూడా ఇక్కడ ఎటువంటి చెత్త లేకుండా మేము చూసుకునే బాధ్యత మేము వహిస్తాము. దీనికి తోడ్పాటు అందించిన ట్రీ ఫౌండేషన్ వారు మరియు స్వామినాథన్ ఫౌండేషన్ వారికి కూడా నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. బాబు, నేను వెడవలూరు మండలం, నెల్లూరు జిల్లా, పన్నపూడి పెద్దపాలెం గ్రామంలో సోషల్ వర్కర్గా పనిచేస్తున్నాను. ఇప్పుడు మన ఈరోజు ఇంటర్నేషనల్ బీచ్ క్లీనప్ డే సందర్భంగా ఈరోజు మన మండలంలో రామతీర్థం బీచ్ నందు మన విలేజ్ కమ్యూనిటీ వాళ్ళతో, అలాగే మన ప్రభుత్వ అధికారులైనటువంటి ఎంపీడీఓ గారు, అలాగే కోస్టల్ గారు, సెక్యూరిటీ అయినటువంటి మెరైన్ పోలీస్ వారు, అలాగే ఈ వివిధ రకాలు వచ్చినటువంటి ప్రభుత్వ అధికారులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అంటే ఈరోజు బ్లీచ్ మేడం చెప్పింది ఇందాక, ఎంపీడీఓ గారు మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. ఎందుకంటే ఈ ప్రోగ్రాం అనేది ఆషామాష ప్రోగ్రాం కాదు. మనం ప్రతి నెలలో కూడా ఈ విధంగా మేడం గారు చెప్పారు, ప్రతి నెలలో 2వ శనివారం ఆ విధంగా ప్రతి ఏరియాలో కూడా మన బీచ్ క్లీనప్ డే చేసుకుంటే మనకి పర్యావరణ పరిరక్షణ అనేది ఏర్పడుతుంది. ఈ ప్లాస్టిక్ నివారణ వల్ల మన సముద్రంలో వ్యర్థ పదార్థాలు పోయి కలుషితమయ్యి ఆ చేపల ఉత్పత్తి తగ్గిపోయి మనం చాలా ఇబ్బంది పడే రోజుల్లో ఉన్నాయని మనం ఆ విధంగా ప్రతి బీచ్లో కూడా మనకి ఈ విధంగా చేసుకోవడం చాలా సంతోషకరమని తెలియజేస్తున్నాను. అదేవిధంగా మనకి ఈరోజు మన స్వామినాథన్ ఫౌండేషన్ 100 శతాబ్దాల సందర్భంగా మేము 100 బీచీలో ఈ విధంగా క్లీనప్ డే చేయాలనుకుని నిర్ణయించుకున్నాము. ప్రతి ఏరియాలో మండలంలో ఒక దగ్గర బీచ్ క్లీనప్ డే జరుగుతుంది. ఈ విధంగా ప్రతి ఏరియాలో కూడా మన అధికారులతో కాకుండా ప్రతి కమ్యూనిటీ మత్స్యకార గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ విధంగా వాళ్ళ గ్రామంలోకి వెళ్ళి ఉదయాన్నే మార్నింగ్ వెళ్ళినప్పుడు ఎక్కడైనా ఆ సముద్రంలో మనం నడిచే ఏరియాలో ప్లాస్టిక్ కానీ చెత్త సదారాలు కానీ ఉన్నట్టయితే మనం స్వచ్ఛందంగా ప్రతి విలేజ్లో ఉన్నటువంటి వాళ్ళు ప్రతి బీచ్కి వెళ్ళి వాళ్ళ యొక్క సొంతంగా మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.